డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ కేసుని ఇంత హైలైట్ చేస్తున్నారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. దీనికి సంబంధించి మరి అసలు కాంగ్రెస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, అసలు చేసిన పనులేమి చెప్పుకోలేకే వాళ్ళు విఫలమయ్యారు, వాళ్ళ ప్రభుత్వం విఫలమైంది, అందుకే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ ఇష్యూని ఇంత హైలైట్ చేస్తున్నారంటున్నారు. మరి నిజంగా ఈ నోటీసులు అనేది, ఈ కేసు అనేది తెలంగాణ రాజకీయాలపై ఏ విధమైన ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారు? విచారణ తర్వాత డెఫినెట్గా తప్పు బయటపడుతుందనే భయంతోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ పీసీసీ చీఫ్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అట్లాగే మల్లు రవి కూడా ఢిల్లీలో స్పందించారు. అద్దంకి దయాకర్, కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న అద్దంకి దయాకర్ కూడా స్పందించారు. బీఆర్ఎస్వి అన్నీ కూడా తప్పుడు ఆరోపణలు, పూర్తిగా ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారు. ఒక చట్టబద్ధంగా ఒక విచారణ జరుగుతుంటే ఆ విచారణను ప్రేరేపించే విధంగా, ఆ విచారణను తప్పుదో పట్టించే విధంగా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. అది పద్ధతి కాదు అంటూ కూడా అటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్తున్న పరిస్థితి కనిపించింది. ఇప్పటికే విచారణ జరుగుతుంది. అధికారులను విచారించారు, మాజీ మంత్రులను విచారించారు. వాళ్ళ కన్ఫ్యూషన్ ఆధారంగానే కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆదేశాల మేరకే జరిగిందా ఫోన్ ట్యాపింగ్ లేదా అనేది విచారణలో తేలుతుంది కదా, విచారణకు హాజరవుతుంది తెలుస్తుంది కదా అనేదైతే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఇంటెలిజెన్స్ ఎప్పుడైనా కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేత చెప్పంది ఏ పని చేయదు. అట్లాంటిది ఫోన్ ట్యాపింగ్ ముఖ్యమంత్రికి తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అనేది అయితే పూర్తి స్థాయిలో విచారణలో తేలుతుంది. సిట్టి మొత్తాన్ని కూడా తేలుస్తుంది అంటూ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. సో ఆ విచారణ పూర్తిగా తేలాలి అంటే, పూర్తిగా దాంట్లో ఏం జరిగిందో తెలియాలి అంటే విచారణ ఎదుర్కొంటేనే కదా. విచారణ ఎదుర్కోకముందే ఎందుకు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. రేపు 3 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ కేసీఆర్కు నోటీసులు జారీ చేసిన క్రమంలో రేపటి నుంచి పొలిటికల్ హీట్ అయితే రాష్ట్రంలో పెరగనుంది. థ్యాంక్ యూ ప్రభాకర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.